మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నా ముందు ఎపిసోడ్లో దానియేలు నెబుకద్నెజరు యొక్క రాజప్రస్థానంలో నిలబడి నెబుకద్నెజరు కలిగినటువంటి కళనంతా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమని చెప్పాడు కళ అని అంటే, రాజా, నీకు స్వప్నంలో ఒక ప్రతిమ కనపడ్డది. ఆ ప్రతిమ యొక్క దీనిలో మొదటి భాగం అంతా కూడా బంగారంతో చేయబడింది. ఈ చేతులు, ఈ ఛాతి భాగం ఇత్తడితో, వెండితో చేయబడింది. తర్వాత ఉదర భాగం అంతా కూడా ఇత్తడితో చేయబడింది. కాళ్ళు ఇనుముతో చేయబడ్డవి. అదేవిధంగా పాదాలు ఇనుము మరియు మట్టితో కలిసి చేయబడ్డాయి. అదేవిధంగా ఒక చేతితో తీయబడినటువంటి రాయి ఒకటి ఈ విగ్రహం యొక్క పాదాల మీద పడ్డది. ఈ విగ్రహం మొత్తం కూడా తుత్తినీలుగా చేయబడి దంచి పొట్టుగా చెదరగొట్టబడ్డది అని నెబుకద్నెజరుకి దానియేలు చెప్పాడు. ఈ కళ ఒకసారి నెబుకద్నెజరుకి వచ్చింది. రెండవసారి దేవుని యొక్క కృపను బట్టి దానియేలుకి ప్రత్యక్షపరచబడ్డది. ఈ ప్రత్యక్షపరచబడినటువంటి కళని దానియేలు నెబుకద్నెజరుకి చెప్పాడు. ఈ దానియేలు గ్రంథం అంతా కూడా అంత్యకాలంలో జరిగేటటువంటి విషయాలు మాత్రమే తెలుపబడ్డాయి. అది దానియేలుకి కళల ద్వారా, ప్రత్యక్షతల ద్వారా, ఆయనకి దర్శనాల ద్వారా అది తెలపడ్డాయి. నేను ముందుగానే చెప్పాను, దానియేలు గ్రంథాన్ని అధ్యయనం చేసేటప్పుడు ఆ యొక్క దర్శనాల్లో కానీ కళల్లో కానీ వచ్చినటువంటి వస్తువులు కానీ, అక్కడ ఉన్నటువంటి కనబడినటువంటి జంతువుల విషయంలో కానీ, వ్యక్తులు కానీ, ఏదైనా సరే వాటి యొక్క గుణగణాలను బట్టి, లక్షణాలను బట్టి కళని మనం అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే దర్శనాన్ని అర్థం చేసుకోగలుగుతాం అని అన్నారు. అంత్యకాలంలో జరిగేటటువంటి ఏ విషయం కూడా డైరెక్ట్గా ఎవరికీ తెలుపబడలేదు. కొన్ని గుర్తులు మాత్రమే తెలపబడ్డాయి. ఆ గుర్తుల యొక్క లక్షణాలను బట్టి, ఆ గుర్తుల యొక్క ప్రత్యేకతను బట్టి జరగబో విషయాల్ని మనం అంచనా వేయగలుగుతాము అని నేను ముందు నా ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అయితే ఈ రోజున ఈ యొక్క ప్రతిమ యొక్క లక్షణాలను కొన్ని మీ ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. ప్రతిమ కనపడ్డది. ఆ ప్రతిమ ఏంటంటే ఖచ్చితంగా అది ఒక మనిషి యొక్క ప్రతిమ, ఇమేజ్. ఇది మనిషి యొక్క ప్రతిమ అని తెలియబడ్డది. ఈ లోహాలతో చేయబడ్డది అన్నది రెండో విషయాన్ని మనం గమనించవచ్చు. ఈ లోహాలు ఏ విధంగా ఉన్నాయంటే, తల నుంచి కాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ యొక్క లోహాల యొక్క విలువను గమనించినట్లయితే ఆ విలువ క్షీణత దిశగా ఉన్నది. మనం గమనించినట్లయితే మొట్టమొదటి బంగారంతో చేయబడింది, చాలా విలువైనటువంటి లోహం. దానికంటే విలువ తక్కువైనటువంటి లోహం వెండితో చేయబడింది. ఈ యొక్క ఛాతి భాగం, ఈ యొక్క చేతులు వెండితో చేయబడ్డాయి. అదేవిధంగా కిందకు వచ్చినటువంటి ఉదర భాగం ఇత్తడితో చేయబడింది. ఇంకా కాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ యొక్క తొడలో ఇవన్నీ భాగాలు కూడా ఇనుముతో చేయబడాయి. కాళ్ళు భాగాలు ఇనుముతో చేయబడాయి. ఇంకా కిందకి వెళ్ళిపోయినట్లయితే మట్టి ఇనుము కలిగినటువంటి పాదాలు మట్టితో చేయబడ్డాయి. ఇనుముతో కూడా కలిసి మిక్స్ అయిపోయాయి. ఇది ఈ విధంగా విగ్రహం యొక్క ఈ తయారీ, లేకపోతే విగ్రహం ఏ విధంగా ఏర్పడింది అన్నది ఒక లోహాల యొక్క విలువలు క్షీణించిపోయింది. మనం ఖచ్చితంగా ఈ విగ్రహం రాజ్యాల్ని, భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాల్ని, ప్రపంచంలో ఉన్న రాజ్యాల్ని సూచిస్తుంది అని చెప్పడానికి ఏ విధమైనటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇదే విధంగా 7వ అధ్యాయంలో కూడా ఈ విధంగా 4 రాజ్యాల గురించి రాయబడింది. నేను చెప్పాను కదా, ఇవన్నీ గుర్తులుగా చేయబడ్డాయి. ఈ యొక్క విలువ గమనించినట్లయితే ఆ విలువ ఏమైందనంట తగ్గిపోతూ వచ్చింది. రెండోది ఏంటంటే తన యొక్క పిలుస్తాను అని అంటే ఏంటంటే సాగేటటువంటి లక్షణం. ఈ యొక్క బిటిల్నెస్ అన్న ఇంగ్లీష్లో ఈ లక్షణం ఏంటంటే పెరుగుతూ వచ్చింది. బిటిల్నెస్ ఎలా వచ్చిందని బంగారం ఉన్నదనుకుంటే, బంగారం మనం గమనించినట్లయితే బంగారానికి ఎలా సాగే గుణం ఉంటుంది. దాన్ని సాగదీసే కొద్దీ ఏ విధమైనటువంటి ఆర్నమెంట్ కావాలన్నా సరే బంగారంతో తయారు చేసుకోవచ్చు.
అదే ఇనుముతో చేయలేం. ఎందుకు చేయలేమంటే దానికి కఠినత్వం ఎక్కువ, దానికి బిటర్నెస్, విరిగిపోయేటటువంటి లక్షణం ఉంటుంది, సాగే లక్షణం తక్కువ. ఈ యొక్క సాగే లక్షణం బంగారం నుంచి ఇనుము దగ్గరికి వెళ్ళేటప్పటికి బాగా తగ్గిపోతుంది. ఇది డిటిరేటింగ్ సిచ్యుయేషన్స్లో ఉన్నది. ఇది క్షీణత దిశగా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఇది మొట్టమొదటి లక్షణం. ఆ విగ్రహంలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే క్షీణత. దాంట్లో ఉన్నటువంటి లోహాలన్నీ క్షీణత దశలో, తల దగ్గర నుంచి పాదాల వరకు ఉన్నటువంటి లోహాలన్నీ కూడా క్షీణత దశలో ఉన్నాయి. రెండవ లక్షణం ఏంటంటే దాని యొక్క సామర్థ్యం, స్ట్రెంగ్త్. ఈ యొక్క బంగారం దగ్గర నుంచి కిందకి వెళ్ళినటువంటి ఇనుము దగ్గరికి వెళ్ళినట్లయితే స్ట్రెంగ్త్ మాత్రం పెరుగుకుండా వచ్చింది. బంగారం కంటే వెండి స్ట్రెంగ్త్ కలిగినటువంటిది, శక్తి కలిగినటువంటి, సామర్థ్యం కలిగినటువంటిది, కఠినమైనటువంటిది. వెండి కంటే ఇత్తడి ఇంకా కఠినమైనది, ఇత్తడి కంటే బంగారం ఇంకా కఠినమైనటువంటిది. అంటే ఈ యొక్క ప్రతిమ దేన్ని సూచిస్తుందో, ఏ రాజ్యాలనైతే సూచిస్తుందో ఆ రాజ్యాల యొక్క కఠినత్వం పైనుంచి కిందకి వెళ్ళేటప్పటికి బాగా పెరిగింది అని చెప్పగలుగుతాం. అది రెండవ లక్షణం. రెండవ లక్షణంగా ఏం చెప్పాం? కఠినత్వం పెరుగుతూ ఉన్నది అని చెప్పాం. మూడవదిగా 4 రాజ్యాలు, ఈ 4 రాజ్యాలు కూడా యూనిటీ. చూడండి, 4 కూడా ఒకే విగ్రహంలో అమర్చబడ్డాయి. 4 వేరువేరుగా కనిపించలేదు రాజ్యం, ఒకే రాజ్యంగా కనపడ్డాయి. కానీ 4 ఒకే యూనిటీగా కనపడతా ఉన్నాయి. ఈ 4 యూనిటీలో కనపడినటువంటిది 4 ఎందుకు వచ్చినాయి అని అంటే ఏది స్థిరంగా లేదు. మొట్టమొదటిది శిరస్సు ఒక రాజ్యాన్ని సూచిస్తుంది అనుకున్నట్లయితే, రెండవ భాగం ఇంకో రాజ్యాన్ని సూచిస్తుంది, మూడవ భాగం ఇంకో రాజ్యాన్ని సూచిస్తుంది, నాలుగవ భాగం ఇంకో రాజ్యాన్ని సూచిస్తుంది. అంటే ఏ రాజ్యం స్థిరంగా లేదు. 4 రాజ్యాలు కూడా తాత్కాలికమైనటువంటివి. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఎవరినైతే రాజుగా చేయాలని అనుకుంటున్నాడో వారిని మాత్రం రాజరికం ఇస్తూ ఉన్నాడు. ఎవరైతే తీసివేయాలనుకుంటున్నాడో వారిని ఆ రాజరికం నుంచి తీసేస్తున్నాడు, కొత్త రాజ్యాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడు. ఈ 4 రాజ్యాలు కూడా ఈ విగ్రహం దేన్ని సూచిస్తుంది అని అంటే తాత్కాలికమైనటువంటి రాజ్యాలను సూచిస్తూ ఉన్నాయి. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. భూమి మీద పరిపాలన చేసినటువంటి ఏ రాజ్యం అయినప్పటికీ తాత్కాలికంగా ఉన్నదంటే శాశ్వతంగా లేదు. ఈ 4వ లక్షణంగా మనం చెప్పచ్చు. 5వది ఏంటంటే చేతితో తీయబడినటువంటి రాయి ఒకటి వచ్చి ఈ విగ్రహాన్ని పడగొట్టినట్లుగా మనం చూస్తాం. అంటే చేతితో తీయబడలేదనంటే హ్యూమన్ ఎఫర్ట్ లేనటువంటిది. చేతితో తీయబడినది అంటే దాని అర్థాన్ని మనం ఎలా చెప్పవచ్చు అని అంటే మనిషి యొక్క ప్రమేయం లేకుండా ఏర్పడేటటువంటి ఒక రాజ్యం రాబోతుంది. ఈ రాజ్యం స్టోన్తో మొదలై మౌంటైన్గా, పర్వతంగా ప్రపంచాన్నంతటినీ ఆక్యుపై చేసేటటువంటి ఒక రాజ్యంగా ఏర్పడబోతుంది అని ఇంకో రాజ్యం గురించి చెప్పబడాలి. మనం గమనించినట్లయితే ఈ రాజ్యం శాశ్వతమైనటువంటి రాజ్యంగా మనం చూడవచ్చు. అంటే అశాశ్వతమైనటువంటి రాజ్యాన్ని నుంచి శాశ్వతమైనటువంటి రాజ్యం దగ్గరికి వెళ్ళాలి. ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే చేతితో తీయబడినటువంటి రాయి ఏం చేసింది? విగ్రహాన్ని ధ్వంసం చేసింది. ఈ విగ్రహాన్ని కాళ్ళ దగ్గర పడేటప్పటికి విగ్రహం తుత్తినీలుగా చేయబడదని బైబిల్లో రాయడం. అంటే ముక్కలు ముక్కలుగా చేయబడదు. ఎప్పుడైతే ముక్కలుగా చేయబడదు, అదంటే దంచబడటం అని అంటే ఒక సాధనాన్ని తీసుకుని ముక్కలుగా చేయబడదు. ఈ ముక్కలుగా చేయబడ్డది మరి ఏం చేయబడదు? చెదరగొట్టబడదు. ఈ యొక్క ముక్కలుగా కనపడనటువంటి చెదరగొట్టబడ్డది అంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా చెదరగొట్టదు చేయబడ్డది అని మనం చెప్పొచ్చు. దీన్ని మనం ఏ విధంగా సూచించవచ్చు అని అంటే మనం ఖచ్చితంగా దీన్ని తీర్పుగా మనం గమనించవచ్చు. కీర్తన 1వ కీర్తనలో ఈ పొట్టువలే చెదరగొట్టబడతారు అన్నది. ఎవరు దుష్టులు చెదరగొట్టబడతారు, అది న్యాయ తీర్పు అని రాయబడు 4-5 వచనాలు. అంటే ఎప్పుడో ఒక రోజున ఈ ప్రపంచ రాజ్యాలకు తీర్పు చెప్పబడుతుంది అని ఈ యొక్క లక్షణాన్ని మనం చూడవచ్చు. మనం గమనించాలి. మొట్టమొదటిది క్షీణత కలిగింది, తల దగ్గర నుంచి కాళ్ళ దగ్గరకు పోతుంటే. రెండోది స్ట్రెంగ్త్, అంటే సామర్థ్యం పెరుగుతూ వచ్చింది, కఠినత్వం పెరుగుతూ వచ్చింది. మూడవది
తాత్కాలికమైనటువంటిది అని తెలియబడది. నాలుగవదిగా జడ్జిమెంట్, న్యాయమైనటువంటి తీర్పు, ఏదో ఒక రోజున తీర్పు చెప్పబడుతుంది అన్నది తెలియబడది. ఐదవదిగా ఈ శాశ్వతమైనటువంటి రాజ్యం ఏర్పడబోతుంది అని ఈ యొక్క సంకేతాలు మనకి ఇస్తూ ఉన్నాయి, సూచనలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకో విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. ఏంటనంటే, ఈ విగ్రహం యొక్క తల బంగారంతో చేయబడింది. ఈ బంగారంతో చేయబడినటువంటి ఈ తలని దానియేలు చెప్తున్నాడు, ఇది బబులోను సూచిస్తుంది రాజా, ఆ తల మీరే అన్నాడు. తమరు అన్నాడు. తమరు చాలా గౌరవంగా ఈ రాజును సంబోధి, తమరే ఈ యొక్క శిరస్సు అని చెప్పాడు. మనం గమనించినట్లయితే ఈ 4 రాజ్యాలు ఒకే యూనిట్గా గమనించినట్టు, ఒక యూనిట్గా ఒకదానిగా తీసుకున్నట్లయితే, ఒకటిగా మనం గమనించినట్లయితే ఆ ఒకటి తల ఏంటంటే బబులోను. ఆ ఒకటి తల బబులోను. భూలోకాన్ని పరిపాలించేటటువంటి, ఈ ప్రపంచాన్ని పరిపాలించేటటువంటి రాజ్యాన్ని ఒక రాజ్యంగా మనం తీసుకున్నట్లయితే ఆ రాజ్యం యొక్క తల ఏంటంటే బబులోను. తల యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్పాల్సినటువంటి పని లేదు. తలలో ఉండేటటువంటి ఇచ్చేటటువంటి సూచన, ఈ శిరస్సు ఇచ్చేటటువంటి సూచనని ఈ శరీరం అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు. ఈ శిరస్సులో ఉండేటువంటి ఆలోచనలు కానీ, శిరస్సులో ఉండేటటువంటి యొక్క తలంపులు కానీ శరీరం అమలుపరుస్తూ ఉంటారు. శరీరంలో ఏ భాగమైనా సరే శిరస్సుకు లోబడి జీవిస్తూ ఉంటుంది, లేకపోతే మనుగడ కొనసాగిస్తూ ఉంటుంది. చెయ్యిని లేపమంటే లభిస్తుంది, దింపమంటే దింపుతూ ఉంటుంది. ఒకవేళ చేయలేకపోయినట్లయితే శిరస్సుకి చేయికి సంబంధం తెగిపోయినట్టు లెక్క. ఈ శిరస్సు ఎవరి శిరస్సు ఇది అనంటే బబులోని శిరస్సు. ఈ శిరస్సు ఎవరనంటే బబులోను. భూలోకాన్ని పరిపాలించే రాజ్యాల యొక్క శిరస్సు ఏంటనంటే బబులోను. ఈ బబులోని యొక్క ఆలోచనలు ఈ కింద భాగాలైనటువంటి, కింద రాజ్యాలైనటువంటివి ఆచరిస్తూ ఉన్నాయి అని మనకు తెలియజేస్తా ఉన్నారు. బబులోను ఎలా కట్టబడ్డది మనకు తెలుసు. ఆదికాండం 10-11 అధ్యాయంలో ఈ బబులోని యొక్క చరిత్ర రాయబడింది. నిమ్రోద్ అనేవాడు ప్రజలందరినీ కూడగట్టి, అందరూ ఒక చోట ఉన్నారు, అందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు, వాళ్ళ ఆలోచనలు ఒకే విధంగా ఉన్నాయి. ఏమనుకున్నారంటే దేవుడిని మనం చూడాలి అని అనుకున్నారు. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. కాబట్టి మనందరం కలిపి కాల్చినటువంటి ఇటకలతోటి న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని బిల్డింగ్ కట్టడం మొదలుపెట్టారు. చాలా పెద్ద బిల్డింగ్ అంటే ఏం చేయాలనుకున్నారంట, ఆ యొక్క బిల్డింగ్ మీదకి, లేకపోతే ఆ కట్టడం మీదకి వెళ్ళి దేవుణ్ణి చూడాలని ఆశపడ్డారంట. ఒక ఆయన, ఒక వ్యాఖ్యానకర్త ఈ విధంగా చెప్తున్నాడు, దేవునితో యుద్ధం చేయాలని ఆశపడ్డారట నిమ్రోద్. దేవుని మీద తిరుగుబాటు చేయాలనుకున్నారు. దేవుడి యొక్క మాటని, మీరందరూ భూమి అంతా సంచరించండి, ఫలించండి, విస్తరించండి అని చెప్తే వీళ్ళందరూ ఒకచోటే ఉండి దేవుని యొక్క మాటకి ఎదురు తిరిగినట్లుగా, డిజోబీడియన్స్, వారి మాటకి ఎదురు చెప్పినట్లుగా, మాట వినకుండా జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ శిరస్సు యొక్క ముఖ్య లక్షణం ఏంటనంటే దేవుని మాట వినకపోవడం, దేవుని యొక్క ఆజ్ఞల్ని వినకపోవడం అన్నది ఈ శిరస్సు యొక్క లక్షణం. నేను చెప్తున్నాను కదా, ఈ శిరస్సు అటువంటి లక్షణాలని ఈ లోకంలో విడిచిపెట్టలేదు. ఆ శిరస్సు కొంతకాలం తర్వాత ఆ రాజ్యం పోయింది, కొత్త రాజ్యాలు వచ్చినాయి. కానీ ఆ శిరస్సు ఇచ్చినటువంటి సంకేతాలని, ఆ శిరస్సు ఇచ్చినటువంటి ఆలోచనలు, ఆ శిరస్సు ఇచ్చినటువంటి అనేకమైన విషయాలను ఏమిచ్చింది? విద్యనిచ్చింది, కల్దీయుల విద్య అన్నారు. ఈ బబులోనులో విద్యని ఇచ్చారు, సైంటిఫిక్ నాలెడ్జ్, రీజనింగ్, థింకింగ్. మానవులో నైతికతను పోగొట్టేటటువంటి సైంటిఫిక్ విద్యను ఇచ్చింది. ఏమిచ్చిందని చెప్తున్నారు ఆయన. ఒక ఆయన గ్రంథంలో రాశాడు ఈ విధంగా, ఏమిచ్చింది విద్య అంటే సెల్ఫిష్నెస్ ఇచ్చిందట, ప్రైడ్, గర్వాన్ని ఇచ్చింది, సెల్ఫ్ ఎస్టీమ్, స్వీయ గౌరవాన్ని పెంచింది. అటువంటి విద్యని ఈ బబులోను ఇచ్చింది. అది ఇప్పటికీ కూడా ఆ విధమైనటువంటి దేవుని మీద ఆధారపడకూడదు, దేవుని మీద తిరుగుబాటు చేయాలి అని ఒక సంకల్పాన్ని ప్రపంచంలో ఈ బబులోను ఏర్పరిచింది. ఈ యొక్క బబులోని యొక్క లక్షణాన్ని ఇప్పటికీ కూడా ఆ రాజ్యం వెంబడిస్తూనే ఉన్నది. ఇది
మనం చెప్పినటువంటి లక్షణాల్లో ఒక ముఖ్యమైనటువంటి లక్షణం ఈ బబులోను సామ్రాజ్యం అనంట దేవునికి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి సామ్రాజ్యం. అందుకనే ఈ నిమ్రోద్ని ఏమంటారంటే ఫస్ట్ యాంటీ క్రైస్ట్ అని అంటారు. నిమ్రోద్దు మొట్టమొదటి క్రీస్తు విరోధిగా మనం చూడవచ్చు. దేవుని యొక్క విరోధిగా, దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి వాడిగా ఈ నిమ్రోదిని, బబులోను కట్టినటువంటి నిమ్రోదిని మనం చూడవచ్చు. అక్కడ పునాదులు పడ్డాయి. ఒకవేళ మనం ఆ కాలానికి ముందు కాలానికి వెళ్ళినట్లయితే దేవుడు చేసినటువంటి ప్రణాళికల్ని సాతాను పాడు చేసుకుంటూనే వచ్చింది. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో సాతాను తన బీజాన్ని పాతుకున్నాడు. సాతాను తన యొక్క ఈ దేవుడు సృష్టించినటువంటి మానవుణ్ణి సాతాను లొంగ తీసుకున్నాడు. మరలా ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా ఒక రాజ్యాన్ని సాతాను ఏర్పరచుకుంది. అది బబులోను సామ్రాజ్యం. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మీరు ఈ రాజ్యాల గురించి నేను తర్వాత వీడియోలో మీతోటి చర్చించాలని ఆశపడతా ఉన్నాను. కానీ ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. ఈ రెండవ బబులోను రాజుతో చెప్తున్నాడు దానియేలు, ఈ శిరస్సు మీరే, మీ తర్వాత మీకంటే తక్కువైనటువంటి ఒక రాజ్యం. గమనించాలి, ఎప్పుడైనా సరే ఒక రాజ్యాన్ని జయించాలి అని అంటే శక్తి కలిగినటువంటి రాజ్యం రావాలి. ఒక రాజ్యం జయించబడ్డది అని అంటే అర్థం ఏంటంటే తర్వాత వచ్చిన రాజ్యం చాలా బలమైనటువంటి రాజ్యం అయితేనే ఈ రాజ్యాన్ని కూలగట్టగలుగుతారు. కానీ దానియేలు చెప్తున్నాడు మీకంటే తక్కువైనటువంటి. ఒకవేళ నెబుకద్నెజరు కలవరపడి ఉంటాడు, ఇదేంటిది, నాకంటే బలవంతుడు వచ్చి నన్ను జయించాలి కానీ నాకంటే బలహీనుడు ఏ విధంగా వచ్చి జయిస్తాడు అన్నది మనం ఆలోచించాలి. ఈ బలహీనంగా ఉండేటటువంటి రాజ్యం ఎలా జయిస్తుంది? ఇంకో గమనిద్దాం. బలహీనమైనటువంటి రాజ్యం అని చెప్పబడిన రాజ్యం కొంతమంది వ్యాఖ్యానకర్తలు థియాలజియన్స్ అందరూ కూడా ఏ విధంగా యాక్సెప్ట్ చేశారంటే మేదో పెర్షియన్ రాజ్యం అయి ఉంటుంది అని చెప్తున్నాను. నేను దాని గురించి విడమని చెప్పదలుచుకోలేదు. కానీ ఈ యొక్క మేదో పెర్షియన్ రాజ్యం అయినట్లయితే ఆ రాజ్యం 200 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఒకవేళ కల్దీయులు బబులోను రాజ్యంలో 70 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటారు. కానీ మేదో పెర్షియన్ కింగ్డమ్ 200 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఏ విషయంలో ఇది తక్కువగా ఉంది మేదో పెర్షియన్ కింగ్డమ్? ఒకవేళ అది రెండో రాజ్యం ఒకవేళ మేదో పెర్షియన్ కింగ్డమ్ అయినట్లయితే దేంట్లో ఇది తక్కువగా కనపడతా ఉంది? మరి గమనించాలి. దేంట్లో తక్కువ? ఎక్కువే కదా. స్ట్రెంగ్త్ ఎక్కువ, బలం ఎక్కువ, అది పరిపాలించే కాలం ఎక్కువ. మేదో పెర్షియన్ కాలంలో ఉండేటటువంటి రాజుల యొక్క సంఖ్య ఎక్కువ. ఒకవేళ బబులోను పరిపాలించే రాజుల సంఖ్య తక్కువ, వీళ్ళు పరిపాలించే కాలం కూడా ఎక్కువ. మరి ఏ విధంగా తక్కువ? ఏ విధంగా బబులోను రాజ్యం కంటే నెబుకద్నెజరు కంటే ఈ రూలర్స్ ఎందుకంటే తక్కువ అని అంటే గమనించాల్సింది ఏంటంటే బబులోను రాజులో నేను బబులోను గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. బబులోను రాజ్యం అంతా కూడా నెబుకద్నెజరే రాజు. బబులోను రాజు ఒకడే, పరలోకంలో దేవుడే సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఇక్కడ బబులోనులో ఆ రాజే సర్వశక్తి కలిగినటువంటి వాడు. ఎవ్వరికీ కూడా అధికారం లేదు, ఎవరికి కూడా మాట్లాడే అవకాశం లేదు. చాలా డిక్టేటర్షిప్ కలిగినటువంటి రాజు బబులోను పరిపాలించాడు. మేదో పెర్షియన్ రాజులు వచ్చేటప్పటికి ఈ యొక్క ప్రాంతీయ మండలాలుగా ఈ రాజ్యం విభజించబడదు. ఇట్స్ బికమ్ ఇన్ఫీరియర్. ఎందుకు ఇన్ఫీరియర్ అయిందని అంటే మోనార్కిజం తగ్గింది. ఏ విధంగా తగ్గిందనంటే ఒకడి మీద ఆధారపడినటువంటి రాజ్యం కొంచెం ప్రాంతీయ మండలాలుగా విభజించబడినటువంటి రాజ్యంగా మనం గమనించవచ్చు. ఈ విధంగా తర్వాత వచ్చింది ఇంకా 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 వీక్గా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యూనిటీలో బలహీనపడిపోయినట్లుగా, ఒకటిగా ఉండాల్సినటువంటి రాజ్యం అనేక మంది చేత పరిపాలించబడినట్లుగా, ఆ విచ్ఛిన్నమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ అధ్యాయంలో దానియేలు గ్రంథం రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఈ యొక్క ప్రపంచ రాజ్యాల గురించి ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా ఈ విగ్రహం లేకపోతే ఈ యొక్క ఇమేజ్ ప్రతిమ మనతో మాట్లాడుతుంది. ఈ ప్రతిమ దేని గురించి మాట్లాడుతుందంటే ప్రపంచ రాజ్యాలు, 4 ప్రపంచ రాజ్యాల గురించి మాట్లాడింది. 5వ ప్రపంచం మనకు తెలియదు. 5వ ప్రపంచం గురించి ప్రపంచ రాజ్యం ఏ విధంగా ఉండబోతుంది అన్నది మన నిరీక్షణ. 5వ రాజ్యంలో మనం అనుకునేటటువంటి అంత్యకాలం యొక్క గుర్తులు మనకు కనపడతా ఉన్నాయి. ఆ రాజ్యంలో మనం ప్రతి క్రైస్తవుడి యొక్క ఆలోచన ఆ రాజ్యంలో భాగస్వాములు కావాలి అని ఆశ.
నేను ముగిస్తాను. ఈ యొక్క ప్రతిమ యొక్క ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ రాజులన్నీ కూడా రాజ్యాలన్నీ కూడా ఒకటే లక్షణాన్ని కలిగి ఉన్నాయి. ఈ ప్రతిమ ఒకటిగా ఉంది. దీంట్లో ఉన్న రాజ్యాలన్నీ కూడా ఒకే లక్షణం కలిగి ఉన్నాయి. ఇవన్నీ కూడా మానవ నిర్మితాలైనటువంటి రాజ్యం. ఇవి మానవులు దేవునికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి రాజ్యాలుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ యొక్క నెబుకద్నెజరుకి కలలో కనిపినటువంటి ప్రతిమ ఉన్నటువంటి గుణగణ లక్షణాల గురించి ఈ వీడియోలో మనం చర్చించాం. దేవుని యొక్క కృపను బట్టి ఒక్కొక్క రాజ్యం గురించి రాజ్యాలు చెప్పాం కదా, రాజ్యాలు. అందుకనే దానియేలు గ్రంథాన్ని బుక్ ఆఫ్ వరల్డ్ కింగ్డమ్స్ అని అంటారు. నా తర్వాత వీడియోలో ఒక్కొక్క రాజ్యం గురించి ఒక్కొక్క వీడియో చేయాలని ఆశపడతా ఉన్నాను. నా యొక్క దేవుని యొక్క కృప కోసం, దేవుని యొక్క ప్రేమ కోసం, దేవుని యొక్క జ్ఞానం కోసం మీరందరూ ప్రార్థించాలని వేడుకుంటూ ఈ యొక్క ఎపిసోడ్ను ముగిస్తా ఉన్నాను.